పెట్టడానికే లోకేష్ 3 రాజధానులపై పని అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జగన్ మద్దతు, గద్దెనెక్కగానే 3 ముక్కలాట, రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు 4 ఏళ్లుగా వేధింపులు, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారు. ఉత్తరాంధ్ర మాఫియా దాడులకు అప్పగించారు. టీడీపీ ధ్వజం. విజయనగరం, రామతీర్థం, గంట్యాడలో శంకరావం అంటూ జిల్లాల వారీగా సాగుతున్నటువంటి లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. సీరియస్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు లోకేష్. లేకపోతే అయ్యో అన్నదాత అంటూ రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలకు బీడు, 46 లక్షల ఎకరాల బీడు, వైపు కరువు మరోవైపు తుఫాన్తో గతేడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీలుగా మారగా వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాన్ దెబ్బకు మరింత నష్టం జరిగింది. ఖరీఫ్లో అన్ని పంటల దిగుబడులు తగ్గగా రబీలోనూ ఏ మేరకు దిగుబడి వస్తాయో తెలియని పరిస్థితి. రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటి వరకు నయ్యా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు అంటూ రాసుకొచ్చారు. త్వరలోనే ఆ డబ్బులు ఇవ్వబోతున్నారు, రైతు బీమాకి సంబంధించినటువంటి డబ్బులు. కాబట్టి ఈలోపు ఏమీ ఇవ్వలేదని రాసి అదిగో మా వార్త వాళ్ళు ఇచ్చారని, అదే ఆల్రెడీ నేను మొన్ననే జగన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా చెప్పా, ఏ రోజుల్లో ఏమేమి ఇవ్వబోతున్నారు. ఆ షెడ్యూల్ బయటకు వచ్చింది. దాంతో వీళ్ళే వార్తలు రాసి వీళ్ళ వార్తల ద్వారా వచ్చినట్టు మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలాగా పంట నష్టం జరగగానే ఇవాళ తీసుకెళ్ళి చేతిలో డబ్బులు ఇవ్వడం చంద్రబాబు వల్ల కాదు కదా, నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు. ముందు ఆ పరిహారాన్ని, దాని లోపం ఏంటనేది ఫైనల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇస్తారు పరిహారం అన్నటువంటిది. కాకపోతే రేపు ఎట్లాగూ డబ్బులు పడతాయి కాబట్టి ముందుగానే పడనటువంటి వాళ్ళు, అంటే ఎవరికైతే అర్హత లేనటువంటి వాళ్ళు ఉంటారు, లేదా వీళ్ళకి భారీ డబ్బులు వస్తాయి పరిహారం కింద, అప్పుడు పక్కన వాళ్ళకి కడుపు పండుతూ ఉంటుంది. వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఇది. ఆంధ్రజ్యోతి, ఈనాడు జాగ్రత్తగా చేసుకొచ్చేటటువంటి వ్యవహారాలు. లేకపోతే కాంగ్రెస్ ఖాతాల స్తంభన అంటూ ఐటీ శాఖ ఆదేశాలు.